ఫస్ట్ అయితే మన తింటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే 2:30 అయిపోయింది. 11:03 అలా అవుతుంది. నేనైతే కూర అయిపోయింది. పిల్లలు వస్తే పిల్లలకు కావాలి, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఈరోజు అయితే మా ఆయనకు లేట్ అవుతుందట. 9-10కి వస్తారో ఏమో. ఒకరోజు తొందరగా వచ్చిండ్రు అంటే మళ్ళీ వారం రోజులు లేట్. ఏందో ఏం పనులో ఏమో. పొద్దున ఫాస్ట్గా వెళ్ళిపోయినా. ఒక్కటే ఎగ్ ఉన్నట్టుంది ఫ్రిడ్జ్లో. పిల్లలకి అది ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసి పెట్టేసి కొంచెం కర్రీ ఉంది కదా, ఇప్పుడు నేను దాంతో తినేస్తాను. ఇక ఇప్పటికైతే సరిపోయింది. కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ కొంచెంసేపు ఇట్లా కళ్ళు మూసుకొని పడుకోవాలనిపిస్తుంది. ఈరోజు పన్ను నొప్పి అంత ఎక్కువ అయితే లేదు. దేవుడి దయ వల్ల తగ్గితే బాగుండేది. అసలు సమస్యలు ఏంటో నాకే అర్థం కావట్లేదు. ప్రతి సమస్య మా ఇంట్లోనే వస్తుంది, మాకే వస్తుంది. ఎగ్ ఒకటే ఉంది, ఆయిల్ కూడా అయిపోయింది. ఇంకా ఆయిల్ అయితే ఇప్పుడు నిన్నైతే ప్యాకెట్ తెప్పించిన సాయంత్రము, కానీ ఓపెన్ చేయలేదు. కొంచెం ఆయిల్ ఉంటే కొంచెం డస్ట్గా ఉందేమో అనిపిస్తుంది. ఆయిల్ డబ్బా క్లీన్ చేసినా కానీ ఆయిల్ అయితే దాంట్లో పోసుకున్న తర్వాత ఎగ్ అయితే ఒకటి వేసుకుని ఇక అన్నం అయితే ఇంటుంది. ఇదంతా కూడా కలిపి పెట్టుకోవాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, అల్లం కూడా లేదు. కొంచెం ఇంతకంటే తీసుకుంటే చిల్లుతున్నాయి పైన. వాటర్ పడ్డట్టున్నాయి దాంట్లో, పైన జిల్లింది. ఒకటే ఎగ్గు ఏంటంటే ఇక వట్టి అన్నం తినకుండా అట్లా ఉప్పు కారం వేసుకొని తిన్నట్టు. ఓకే, ఇప్పుడైతే దాంట్లో పసుపు వేసి, అల్లం కూడా కొంచెం వేసినా కదా, ఫ్రై అయింది. పసుపు వేసి ఇంకా తర్వాత రైస్ వేసి కలిపేసి లాస్ట్లో కొంచెం ఉప్పు కారం అండ్ మసాలా వేసి కొంచెం ఏమంటారు కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది. ఫాస్ట్గా వేసేసుకుంటా, టైం అవుతుంది. ఎందుకంటే కారం పసుపు వేసి అన్నం కూడా కలిపేసిన, లాస్ట్లో కొంచెం ఉప్పు వేస్తున్నా. మా పెద్దోడేమో 6కి వస్తాడు, చిన్నోడేమో 4కి వస్తాడు. వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం తినేస్తాను, నేను కొంచెం తినేస్తాను. ఎగ్ రైసే కానీ దీంట్లో నేను ఎక్కువ మసాలాలు కానీ ఏమంటారు సాస్లు అలాంటివి ఏం యూజ్ చేయట్లేదు. సింపుల్గా వేస్తున్నాను అంతే. కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తా. కొత్తిమీర కూడా వేస్తా, లేకపోతే లేదు. రిస్క్ అంటే టైం ఎక్కువ అయిపోతుంది. కానీ సాల్ట్ కూడా వేసేసిన, మసాలా వేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం మా ఆయన ఫోన్ చేసిండ్రు ఇప్పుడే, లేట్ అవుతుందంట. 10 అవుతుంది అన్నారు. ఇవాళ 10 అవుతుందంట. ఎప్పుడు వస్తారు? ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి తినేస్తాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఇంకా తినేస్తున్నాను నేనైతే. టేస్ట్ ఎట్లుందో కానీ ఫాస్ట్గా కావాలని చేశాను. ఒకటే ఎగ్గు కానీ మసాలా అదంతా వేసినాం కదా, బాగుంది టేస్ట్. వేడిగా ఉంది. బయట అయితే క్లైమేట్ అయితే మస్తు చల్లగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వచ్చేసిన. ఇంకా వచ్చేసి రైస్ అయితే పెట్టిన. ఇంకా రైస్ అయిపోయే లోపు అయితే ఇంకా కర్రీ కోసం అయితే చూస్తున్నా, ఏం కర్రీ చేయాలని చెప్పేసి. టైం అయితే 8 అయిపోయిందండి. ఇంక ఈరోజు అయితే మా వారికి అయితే చాలా లేట్ అయిపోయిందంట.
10 అయ్యిద్దంట. ఇంక ఇప్పుడు ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్నా. నాకేమో బీట్రూట్ ఫ్రై తినాలనిపిస్తుంది, కానీ పిల్లలేమో తినరు. ఇది అక్క వాళ్ళు అప్పుడు తీసుకొచ్చారు పచ్చడి. దీనికి ఇంకా ఆయిల్ తాలింపు పెట్టలే. తాలింపు పెడితే బాగుంటుంది, కానీ నేను కుదరలేదు నాకు అప్పుడు. ఇంకా నేనేం చేయాలి కర్రీ ఇప్పుడు అని చూస్తూ ఉన్నా. ఫాస్ట్ ఏదైతుందా అని చూస్తుంటే అన్నీ కూడా తొందరగా అయ్యేటి కావు. ఓకే, ఏదో ఒకటి చేద్దాం ఇప్పుడు. ఈరోజు మా జస్ట్ అయితే ఇది ఆర్డర్ పెట్టాడు అనమాట. నాకేంటి అర్థం కావట్లేదు. ఈ క్రీమ్ మొన్న ఆర్డర్ పెట్టారు, ఈరోజు వచ్చింది. ఇలాంటివి రాయొద్దు అంటే వినడు. మరి ఫస్ట్ టైం తెచ్చాడు అనమాట. వాడు ఇంతవరకు ఏం వేయడు, పౌడర్ కూడా సరిగా వేయడు. అలాంటిది ఇది తీసుకున్నాడు. మరి ఇది ఎట్లా పని చేస్తుందేమో. ఇంక ఓపెన్ చేయలేదు, ఇది ఓపెన్ చేయలేదు. వాళ్ళ డాడీ వచ్చినాక ఓపెన్ చేసి చూస్తాడేమో. ఇప్పుడైతే బయటికి వెళ్ళాడు అనమాట. వాడి బర్త్డే ఉంది 9th డ్రెస్ తెచ్చుకుంటా అని చెప్పేసి వెళ్ళాడు. మేమేమో స్కూల్ డ్రెస్కి డబ్బులు ఇస్తే స్కూల్ డ్రెస్ ఇప్పుడు తర్వాత వాడి సైజ్ లేదంట. లేకపోయేసరికి బర్త్డేకి డ్రెస్ తీసుకుంటా, కనీసం ప్యాంట్ ఒకటి తీసుకొచ్చుకుంటా ఆ డబ్బులతోనని చెప్పేసి 1100 రూపీస్ తీసుకొని ఒక ప్యాంట్ తెచ్చుకుంటానని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్తోనైతే వెళ్ళాడనమాట. ఇంకా బర్త్డే డ్రెస్ అయితే అంటే ఓన్లీ ప్యాంట్, అది కూడా వాడికి నచ్చితే తెచ్చుకుంటాడట. ఈ మధ్యలో ఏంటో మేము తెచ్చినవి అస్సలు మెచ్చట్లేదు వాడు. ఏందో తెలియదు, మరి ఎలాంటివి తెస్తాడా తేడా తెలియదు. చూడాలిగా. ఇప్పుడైతే నేను కర్రీ ఏదన్నా చేసేస్తాను ఫాస్ట్గా. ఇప్పుడైతే టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కడిగి, ఇది కొంచెం ఖరాబ్ అయినట్టుంది. పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కడిగేసి మంచిగా కట్ చేసేసి ఆయిల్ వేసి ఫ్రై చేసేసి ఇంకా పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే తొందరగా అయిపోతుంది అని. ఓకేనా. పచ్చిమిర్చి, టమాటాలు వేసిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసిన, కొంచెం ఆయిల్ వేస్తున్నా. కొంచెం మళ్ళీ తాళం పెట్టేసుకుంటాము వీలైతే. పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుంటాం ఇంట్లోనే. ఈరోజు